పీర్జాదిగూడ శంకర్ నగర్ కాలనీ ఒక వారం రోజుల క్రితం వరకు చాలా పీస్ఫుల్ గా ఉండే ఏరియా. మరి ఇప్పుడు పీస్ పీస్ అయిపోయిన ఏరియా. కాలు పెట్టాలంటేనే వణుకుతున్న ఏరియా అది. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? నిజంగానే అక్కడ అరాచక శక్తులున్నాయా? వ్యభిచార ముఠాలున్నాయా? అది ఇల్లా? లేక లాడ్జా? లేకపోతే అందరూ మాట్లాడుకునే ఓయో రూమ్సా? ఒక్క ఫ్లోరు ఇద్దరికెందుకు? ఈ విషయాలన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు కై జర్నీస్. నేను భాగ్య. గత వారం రోజులుగా హైదరాబాద్‌ని ఊపేస్తున్న ఒక విషయం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని డెత్ ఇష్యూ. ఏం జరిగిందో తెలీదు. ఎందుకు జరిగిందో తెలీదు. కానీ ఎలా జరిగిందో మాత్రం తెలుసు. ఒక ఆడపిల్ల నగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని చెరువులోకి దూకేసింది. నిజంగానే దూకేసిందా? ఎవరైనా తోసేసారా? చెరువు దాటుదామనే ప్రయత్నంలో మునిగిపోయిందా? అమ్మవారి విగ్రహంతో పాటు చీరను తీసుకెళ్లిన ఆమె చీరను మాత్రం అక్కడెందుకు పడేసింది? ఆ చెట్టు దగ్గరున్న బట్టలెవరివి? అసలేం జరిగింది? రెండో ఫ్లోర్‌లో ఉన్న సీసీటీవీ మాత్రమే ఎందుకు పనిచేయలేదు? ఈ విషయాలన్నీ కూడా మనకు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇదే విషయాల్ని పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరి తేజస్విని? 25 ఏళ్ల ఒక సాఫ్ట్‌వేర్ అంత అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవాల్సిన నెసెసిటీ ఏంటి? వివరాల్లోకెళ్తే తేజస్విని సొంతూరు విజయనగరం జిల్లా. సో, వాళ్ళ అమ్మగారి పేరు అరుణ, నాన్నగారు ఈశ్వరరావు. ఈశ్వరరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వర్క్ చేస్తారనమాట. ఇక తేజస్విని విషయానికొస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి. చాలా కష్టపడి చదువుకుని క్యాంపస్‌లో జాబ్ కొట్టింది. బెంగుళూరులో మంచి సెటిల్డ్ లైఫ్. ఇంకా చెప్పాలంటే దాదాపు 2,00,000 వరకు జీతం అన్నట్టు. హ్యాపీగా సాగుతుంది. లైఫ్ అనేది మంచి పీక్ పొజిషన్‌లో ఉంది. అంటే ప్రమోషన్స్‌కి దగ్గరగా లేకపోతే మంచి వెల్ సెటిల్డ్ లైఫ్ అన్నమాట. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తేజస్విని లైఫ్ ఇది. సో, మనందరికీ తెలిసి ఒక 25, 26 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుందండి? జోవియల్‌గా ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో పార్టీలు, పబ్‌లు అన్నీ ఉంటాయి. మరి తేజస్విని ఎందుకిలా చేసింది? ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తే ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత కంపెనీస్ అనేవి ఉద్యోగుల మీద చాలా ప్రెషర్ తెస్తున్నాయి. ఎందుకు ప్రెషర్ తెస్తున్నాయంటే 10 మంది చేయాల్సిన ఉద్యోగాన్ని 9 మందిని తీసేసి ఒక ఉద్యోగిని మాత్రమే ఉంచి వాళ్ళకి ఏఐ టూల్స్ ఇచ్చి దీని మీద మీరు పని చేయండి అని చెప్పేసి వాళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువవుతుంది. ఈ వర్క్ ప్రెషర్ గురించి చాలా మంది చనిపోయిన సిట్యుయేషన్స్ కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు తేజస్వి విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్తున్నారు. ఇక ఇక కొంతమందికి డౌట్ రావచ్చు. తనతో పాటు వర్క్ చేసేవాళ్ళు లేరా అనంటే, వాళ్ళు ఆ టూల్స్‌తో బానే వర్క్ చేస్తున్నారు. మేబీ ఈ టూల్స్‌కి తేజస్వినికి సెట్ కాలేదేమో. ఈ వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల తేజస్విని జాబ్ రిజైన్ చేసి బెంగుళూరు నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయింది. జాబ్ రిజైన్ చేసి వెళ్ళిందండి. జాబ్ పోగొట్టుకుని కాదు. కొన్ని ఛానెల్స్ ఏమంటున్నాయంటే జాబ్ పోగొట్టుకుని అంటున్నాయి. జాబ్ రిజైన్ చేసి ఆమె తన సొంత ఊరికెళ్ళిపోయింది. ఇక్కడ ఇంటి విషయాలు చూసుకుంటే గనక తేజస్విని తల్లి ఎవరైతే అరుణ్ గారికి అలాగే ఈశ్వరరావు వాళ్ళ నాన్నకి చాలా కాలంగా గొడవలన్నట్టు. సో, ఈ గొడవల వల్ల ఏంటంటే ఈశ్వరరావు గారు సెపరేట్‌గా అక్కడనే ఉంటున్నారు. ఇక ఎవరైతే తేజస్విని తల్లి అరుణ ఉందో ఈమె హైదరాబాద్ వచ్చేసింది. ఈ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆమె ఎక్కడ ఉన్నది అనే విషయం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. హైదరాబాద్ వచ్చింది. కానీ వెంటనే వాళ్ళు దిగింది ఏదైతే పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఉన్న అపార్ట్మెంట్‌లో కాదండి. ముందుగా తల్లయితే హైదరాబాద్ వచ్చింది. బట్ ఎక్కడికొచ్చింది ఏంటో మనకి ఇంకా క్లారిటీ లేదన్నట్టు. వచ్చిన తర్వాత ఈ ఇంట్లో గొడవలు, ఒక పక్కన జాబ్ వదిలేసిన సిట్యుయేషన్ మనందరికీ తెలిసిందేనండి. కెరీర్ అనేది ఒక పీక్ పొజిషన్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా జాబ్ మానేస్తే వాళ్ళ సిట్యుయేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే మెంటల్ ప్రెషర్ అనేది ఒక రేంజ్‌లో ఉంటుంది. అంటే వర్క్‌లో ఉన్న మెంటల్ ప్రెషర్ కన్నా సరే జాబ్ వదిలేసిన తర్వాత ఏంటిదంటే ఒక రకమైన ఎక్స్‌ప్రెస్ చేయలేని సిట్యుయేషన్ అన్నట్టు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో తేజస్విని ఉంది. దానికి తోడు ఈ తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తుంది ఏంటిదంటే తేజస్వినికి పిచ్చి పిచ్చి కలలొస్తాయి. ఆ కలల్లోనూ ఈ దేవుళ్ళు, దెయ్యాలు ఇలాంటి కలలన్నీ వస్తూ ఉంటాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదంతా మనం చూసామన్నట్టు. సో, ఇక్కడ తేజస్విని ఫేస్ చేసింది 2 సిట్యుయేషన్ ఫేస్ చేసింది. ఒకటి జాబ్ వదిలేసి వచ్చేసింది వర్క్ ప్రెషర్ వల్ల. ఇంకొకటి ఇంట్లో అమ్మ నాన్న సిట్యుయేషన్ అనేది ఇలా ఉంది. ఇది జరుగుతున్న క్రమంలో ఎయిర్‌నాబ్ అనే ఒక యాప్ ద్వారా తేజస్విని ఈ ఎయిర్‌నాబ్ అనే ఒక యాప్ ద్వారా ఏదైతే శంకర్ నగర్ ఫిర్యాదిగూడలోని శంకర్ నగర్‌లో ఒక హౌస్ ఉందో, ఆ హౌస్‌లోని ఫస్ట్ ఫ్లోర్ అనేది రెంట్‌కి తీసుకున్నారు. ఇది జరిగింది. సో, వాళ్ళు వచ్చి దాదాపు ఒక 1 మంత్ కూడా అవుతుంది లేనిదనేది ఇంకా కొంచెం డౌట్. ఎందుకంటే ఎవరైతే ఆ ఇంటి ఓనర్ ఉన్నారో, ఆ ఇంటి ఓనర్ కాదండి డైరెక్ట్‌గా ఈ తేజస్విని వాళ్ళకి రెంట్‌కిచ్చింది. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇంటి ఓనరే డైరెక్ట్ రెంట్‌కిచ్చారంటున్నారు. నిజానికి అక్కడ క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుంటే ఏంటిదంటే ఇంటి ఓనర్ రాములు. ఈ రాములు దగ్గర నుంచి వేరే అతను ఇంకొక రెంట్ లాగానంట. అంటే మధ్యలో అతను బ్రోకర్ అన్నట్టు. ఈ బ్రోకర్ అనేవాడు ఏంటిదంటే ఈ ఎయిర్‌నబ్ అనే యాప్‌ని రన్ చేస్తున్నాడు. డైరెక్ట్ ఎయిర్‌నాబ్ యాప్ తోటి ఎవరైతే ఇంటి ఓనర్ రాములు ఉన్నాడో అతనికి సంబంధం లేదు. ఈ ఎయిర్‌నాబ్ యాప్ ద్వారా రెండో వ్యక్తి ఈ యాప్‌ని ఇంటిని ఏదైతే సెకండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఉందో దాన్ని రెంట్‌కి ఇచ్చుకుంటున్నాడన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకు హోటల్ కానివ్వండి, ఓయో రూమ్స్ లాగా అన్నట్టు. సో, వాళ్ళు ఒక నైట్ ఉంటారా, 2 రోజులు ఉంటారా, లేకపోతే 1 వీక్ ఉంటారా, మంత్‌కి ఉంటారా, ఇదంతా ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తుందన్నమాట. ఆ విధంగా తేజస్విని ఈ ఎయిర్‌నాబ్ యాప్ ద్వారా
రోజుకి 3,500 కొంతమంది 1,900 అంటున్నారు, 2,000 అంటున్నారు. కాదండి. రోజుకి 3,500 రెంట్ తోటి ఆమె ఎక్కడ దిగింది. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ వచ్చేదేంటిదంటే, ఆల్రెడీ జాబ్ వదిలేసి వచ్చిన అమ్మాయి రోజుకి 3,500 పెట్టి ఆ ఇంట్లో దిగాల్సిన నెసెసిటీ ఏంటి? ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపు 1,00,000 పైగానంటే ఒక నెలకొచ్చి 1,00,000కు పైగానే రెంట్ కడుతున్నారంట. అదేమి పెద్ద విల్లా కాదు, లేకపోతే ఓ లగ్జరీ హౌస్ కూడా కాదు. ఒక నార్మల్ ఫ్లాట్ అది. అంటే దానిలో ఒక ఫ్రిడ్జు, నార్మల్‌గా మన ఇంట్లో ఏమేమి వాడుకుంటామో అవి ఉంటాయన్నమాట. కానీ రూ. 1,00,000 పెడితే జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఏరియాలో అయితే ఒక 1,00,000 పెడితే ఒక విల్లా వచ్చేస్తుందన్నట్టు. ఒక లగ్జూరియస్ విల్లాలో ఉండొచ్చు. అదే రెంట్ కట్టుకొని. కానీ ఇక్కడికి రావాల్సిన నెసెసిటీ ఏంటి? అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, ఆ ఏరియా అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదంటున్నారు. నిజంగానే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. చక్కగా మొత్తం చెట్లు ఉంటుంది. అండ్ పక్కనే అమ్మవారి గుడి. దాని పక్కనే ఈ వాకింగ్ ఏరియా లాగా ఒక చిన్న పార్క్ లాగా ఏరియా మాత్రం చాలా బావుంటుందండి. దాన్ని మినీ ట్యాంక్ బండ్ అంటారు. మనకి ట్యాంక్ బండ్, బిగ్ ట్యాంక్ బండ్ ఎలాగుందో ఆ ఏరియాలో దాన్ని మినీ ట్యాంక్ బండ్ అంటారనమాట. ఏరియా మాత్రము చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు గుడి ఉంటుంది. ఇవన్నీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, నాయిస్ లేకుండా ఉండే సిట్యుయేషన్ అనమాట అది. అలా ఉంటుంది కాబట్టి ఈమె ఆల్రెడీ మెంటల్‌గా డిప్రెషన్‌లో ఉంది కాబట్టి అందుకనే వచ్చింది అని అంటున్నారు. సరే. తర్వాత ఏంటిదంటే అక్కడ వీళ్ళు మాట్లాడుకున్నది ఎవరైతే ఈ బ్రోకర్ ఉన్నారో అతనితో మాట్లాడుకున్నది ఏంటిదంటే ఫుడ్ కూడా వాళ్ళే వండి పెట్టుకునేలాగా మాట్లాడుకున్నారు అంటున్నారు. బట్ ఫ్రమ్ ద డే 1 నుంచి చూస్తే మీరు విజువల్స్‌లో చూడొచ్చు. ఫ్రమ్ ద డే 1 నుంచి చూస్తుంటే ఏంటిదంటే వాళ్ళు ఫుడ్ డైలీ ఆర్డర్ పెట్టుకుంటూనే ఉన్నారు. ఆ లోపల మనం చూపించాం కదండీ! ఆ కవర్‌లో ఏంటిదంటే మొత్తం అదే చెత్త. ఆ రోజు మనము వీడియోలో చూపించింది పక్కన చూడండి. ఈ వీడియోలో చూపించింది ఏంటిదంటే ఆ కవర్ నిండా వీళ్ళు తిన్న ఫుడ్డే అన్నట్టు. ఇంకా ఆ చీపురు కూడా చెల్లాచెదురు అంటే జస్ట్ వాళ్ళు తింటున్నారు, ఉంటున్నారు అంతవరకు మాత్రమే అక్కడ చేస్తున్నదన్నట్టు. ఇక సెకండ్ పాయింట్‌కొచ్చేసరికి ఏంటిదంటే దాదాపు తేజస్వి నెల రోజులు కావస్తున్న కింద ఎవ్వరితోనూ మాట్లాడేది కాదంట. మేము ఆల్రెడీ అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారంటే, ఈమె పేరు తేజస్విని అని జెప్పేసి ఈ ఇష్యూ జరిగిన తర్వాతనే మాకు తెలుసు అని కొంతమంది అంటుంటే, ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న టెనెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళేంటంటే, అప్పుడప్పుడు డెలివరీ ఆర్డర్స్ వచ్చేవి. తేజస్విని ఎవరు అనంటే, మేబీ పైనున్న అమ్మాయేమో అని అనుకునేవాళ్ళము. బట్ ఇంతవరకు కూడా డైరెక్ట్‌గా ఆమె వచ్చి మాట్లాడింది లేదు. కనీసం పలకరించింది లేదు. ఈవెన్ స్మైల్ కూడా ఇవ్వదు అని చెప్పేసి అన్నారనమాట. సో, తను డైలీ ఈ ర్యాపిడోకి, ఉబర్‌కి, ఆటోలో వాటిలో వెళ్తూ వస్తూ ఉండేది. తను జస్ట్ ఆహ్, తను రూమ్‌కెళ్ళిపోతుండేది, బయటికెళ్ళేది తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు అని అంటున్నారు. ఇక అది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ ఇదేంటిదంటే కొంతమంది అంటున్నారు ఎంటైర్ సెకండ్ ఫ్లోర్ అండ్ పైనున్న పెంట్ హౌస్ కూడా రెంట్‌కి తీసుకున్నారంటున్నారు. ఒక్కరి ప్రాణానికి అంత పెద్దగా అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లోను, పెంట్ హౌస్‌లోను తీసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి? ఉండేది ఇద్దరే. ఇంకొకటేంటిదంటే అవన్నీ కూడా డబుల్ బెడ్‌రూమ్స్ అన్నట్టు. సో, ఇలా ఉందన్నమాట సిట్యుయేషన్. ఇకపోతే ఎవరైతే తేజస్విని తల్లుందో, ఆ తేజస్విని తల్లి ఏం చెప్తుంది మనకి? ఈమెకి పిచ్చి పిచ్చి కలలొస్తూ ఉంటాయి. ఇవి దాదాపు ఒక 6 నెలల నుంచి వస్తున్నాయి. అందుకని మెంటల్ డిస్టర్బెన్స్‌లో ఉంది. పూజలు చేయిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఈ పూజలు చేయిస్తున్నాం అనే దానికి మాకు దొరికిన క్లారిటీ ఏంటిదంటే, మేము ఎవరైతే ఈ అబ్బాయి మాట్లాడుతుంది కదా! అబ్బాయి మాట్లాడింది ఏంటిదంటే, ఆ రోజు ఆ ఇంట్లో చూసినప్పుడు ఒట్టి మిరపకాయలు, నిమ్మకాయలనేవి కనిపించాయి. పూజలు చేసేవారు. ఈ అమ్మాయికి ఏదో దెయ్యాలు పట్టినయి, క్షుద్ర శక్తులు పట్టినయి అని చెప్పేసి అన్నారని చెప్పేసి అక్కడున్న స్థానికులు చెప్పడం జరిగింది. ఇకపోతే ఆ రోజు జరిగిన సిట్యుయేషన్. తను న్యూడ్‌గా పరిగెత్తుకొచ్చిన విజువల్స్ అన్నీ మనకు తెలుసు. ఆ విజువల్స్‌లో తన ముందు పరిగెత్తుకున్న అబ్బాయే అజయ్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక్క విషయము క్లారిటీగా మాట్లాడుకుందామంటే, అక్కడ మేము చాలా మందితో మాట్లాడాం. ఇన్‌కేస్ ఇంకా ఏంటిదంటే, ఎవరైతే కింద బ్యాచిలర్స్ ఉన్నారో, ఆమె వాయిసు ఆ బ్యాచిలర్స్ ఇన్నంత క్లియర్‌గా ఎవరు వినరు. ఇది మాత్రం ష్యూర్. ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఎందుకంటే గేట్ దగ్గర ఆ అబ్బాయి మాట్లాడిన తీరు మనకి తెలుసు. అలాగే రూమ్‌లోకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఆ అమ్మాయితో మాట్లాడిన విషయం మనకు తెలుసు. సో, ఇక్కడేమంటున్నారంటే ఈ అజయ్ అనే ఒక క్యారెక్టర్‌ని తీసుకొస్తున్నారు. నిజంగా అజయ్ అనే క్యారెక్టర్ ఉందా? లేదా? సో, ఇంకా ఏంటిదంటే ఈరోజు మార్నింగ్ నేను చూసిందేంటిదంటే, ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఇదిగో అజయ్ వాయిస్ ఇదే అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి కూడా క్లియర్‌గా మాట్లాడతాననమాట. ఇక ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారో టెనెంట్స్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటిదంటే, ఎవరితోనూ మాట్లాడేది కాదు. తన పని తాను చేసుకెళ్ళిపోయేది. ఆమె తేజస్విని అనే పేరు మాకు జస్ట్ ఈ డెలివరీ బాయ్స్ వచ్చి చెప్తేనే తప్ప మాకు ఇన్ జనరల్‌గా తెలీదని చెప్పేసి చెప్పారనమాట. ఆ రోజు జరిగిన రాత్రి ఏదైతే ఫ్రైడే నైట్ మనకి ఇష్యూ జరిగింది 2:30 ఆ టైంలో. ఆ ముందు రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే గురువారం రోజు తేజస్విని వాళ్ళ తల్లి కలిసి మియాపూర్‌కి పటాన్ చెరువుకెళ్లారు. ఎందుకెళ్లారంటే అక్కడ ఒక హౌస్ పర్మనెంట్‌గా రెంట్‌కి తీసుకోవడానికి. ఇక్కడ డే వైస్ కడుతున్నారు కదండీ! అక్కడ పర్మనెంట్‌గా ఒక హౌస్‌కి రెంట్‌కి తీసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ ఎప్పుడో ఎళ్లారంట వాళ్ళు. తర్వాత మనకు తెలిసిన విషయాలన్నమాట. ఎక్కడికెళ్లారంటే మియాపూర్, పటాన్‌చెరు వెళ్ళామని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్పింది. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి ఏంటంటే లేట్ అయింది. చాలా లేట్ అయిందని చెప్పేసి చూసిన వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఎవరో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారో వాళ్ళు. వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నమాట.
ఆ రోజు అయిపోయింది. జస్ట్ ఇక్కడ తేజస్విని వాళ్ళ ప్లానింగ్ ఏంటిదంటే, ఈ హౌస్ నుంచి వేరే హౌస్‌కి షిఫ్ట్ అయిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది వాళ్ళ మమ్మీ. అప్పుడు స్టార్టింగ్‌లో ఎక్కడున్నదో తెలీదు. తర్వాత తేజస్విని వచ్చిన తర్వాత ఈ పీర్జాదిగూడకి షిఫ్ట్ అయ్యారు. సో, పీర్జాదిగూడ నుంచి మళ్ళీ మియాపూర్‌కి గాని, పటాన్ చెరువుకి గాని ఒక హౌస్ అనేది పర్మనెంట్‌గా రెంట్‌కి తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అన్న విషయం కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్పిన విషయం ఏంటిదంటే, ఆల్రెడీ ఇక్కడ కూడా జాబ్ అనేది వెతుక్కుంటుంది మా అమ్మాయి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చాలా మంది అంటున్నారు, జాబ్ లేని అమ్మాయి ₹1,00,000 పెట్టి ఆ హౌస్‌లో ఉంటుందా? అని చెప్పేసి అంటున్నారనమాట. ఇన్ జనరల్‌గా మనకు తెలిసిందేనండి. క్యాంపస్‌లో జాబ్ కడతా అది బెంగుళూరు లాంటి సిటీస్‌లో జాబొస్తే ప్యాకేజ్ మంచిగానే ఉంటుంది. మనకు తెలిసిన విషయం ఏంటిదంటే, తేజస్విని ప్యాకేజ్ వచ్చేసి దాదాపు 1.5-2 వరకు ఉంటుంది అని అంటున్నారు. ఒక్కతే ఆడపిల్ల. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు. వాళ్ళ నాన్నకి మంచి జాబ్ ఉంది. సో, వాళ్ళ ఖర్చులేముంటాయి? మేబీ ఈ విషయం ఇక్కడెందుకు చెప్పాల్సొస్తుందంటే, నెలకొచ్చి ₹1,00,000 ఎట్లా కడుతుందంటే, మేబీ సేవింగ్స్ ఉండుంటాయి. లేకపోతే అంత ధైర్యంగా అయితే రారు కదండీ! అంత ధైర్యంగా ముందడుగైతే వేయలేరు కదా! కాకపోతే ఇక్కడ $1,000,000 క్వెషన్ ఏంటంటే, అంతగా 3,500 పెట్టి ఉండాల్సిన నెసెసిటీ ఏంటి అనని. ఇక ఆ రోజు ముందు రోజు వాళ్ళు మియాపూర్‌కెళ్లారు, పటాన్‌చెరువుకెళ్లారు హౌస్ వెతుక్కోవడానికి. నెక్స్ట్ డే కూడా ఏంటిదంటే తేజస్విని బయటికెళ్ళింది. ఎప్పటిలాగానే జాబ్స్ వెతుక్కుంటుందని చెప్పింది కదా వాళ్ళ అమ్మాయి. దాని గురించి వెళ్ళిందో లేకపోతే వేరే విషయంకి వెళ్ళిందో తెలీదు. ఆ రోజైతే బయటికి వెళ్ళింది. యాజ్ యూజువల్ ఈవినింగ్ ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత ఎక్కడ కూడా చడి చప్పుడు లేదు. ఈ సాయంత్రం ఆమె ఇంటికెళ్ళిపోయిన తర్వాతే చడి చప్పుడనేది లేదు. ఇక ఆ రోజు రాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు జరిగిన దమనకాండ ఏముందో మనకందరికీ తెలుసు. ఇక్కడ ఈ 2:30 ప్రాంతంలో ఆ ఇంట్లో నుంచి గట్టి గట్టిగా అరుపులు రావడం, తేజస్వినికి సంబంధించిన బట్టలు, ఇన్నర్స్‌తో సహా బట్టలు, ఆమె వాడే ఫోను, గాడ్జెట్సు తనొక బుక్ చదువుతుందండి. మీరు పిక్చర్‌లో చూడొచ్చు. ఆ బుక్‌లో ఏంటిదంటే జీవితాన్ని ఎలా అధిగమించాలి, ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలి, ఒక సక్సెస్‌ఫుల్ మనిషిగా ఎట్లా తయారవ్వాలి అనే దాని గురించి సంబంధించిన బుక్ అనమాట. అవన్నీ కూడా ఒక బెడ్ షీట్‌లో మూట కట్టి కిటికీలోంచి విసిరి పాడేశారనమాట. సో, మేమక్కడ ఆ ఇంటికెళ్ళి చూసినప్పుడు ఏంటిదంటే, ఆ కిటికీలు కూడా పెద్దవేమి కాదండి. ఒక చిన్న రిల్సు మేబీ దాన్ని ఒక చిన్న మూట కింద కట్టి బయటకి పడేసిన సిట్యుయేషన్ అనేది కనిపిస్తుందనమాట మనకి. సో, ఇక్కడేమంటున్నారంటే, ఇక్కడ నాకిప్పటికి అర్థం కానిదండి. ఎందుకంటే నేనక్కడ డైరెక్ట్‌గా వెళ్లి చూసాను కాబట్టి, తేజస్విని గోడ దూకి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తలుపులు కొట్టింది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ పక్కింటి వాళ్ళనడిగితే వాళ్ళేమన్నారంటే, "మేము విండోలో నుంచి చూసాము." ఏం చూసారు వాళ్ళు? ఏదైతే ఈ బట్టలు పడేయడం కిటికీలోంచి బట్టలు పడేయడము, చేతులు మాకు కనిపించినియి. గట్టి గట్టిగా అరవడం మాకు కనిపించింది. లైట్ వేయడం చూసామని చెప్పేసి ఇది వాళ్ళు చెప్తున్న వెర్షన్ అనమాట. మళ్ళీ ఏమంటున్నారంటే తలుపులు కొట్టిందని చెప్పేసి ఎవరైతే అబ్బాయి అంటున్నారో, ఆ అబ్బాయి ఇంటికి వెళ్తే అతను ఏమంటున్నాడంటే, అతని పేరు అజయ్ కాదు. సో, ఇక్కడ అజయ్ అనే క్యారెక్టర్ ఒక మిస్టరీగా ఉంది. దాని గురించి కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ ఏమంటున్నారంటే, గోడ దూకి ఆ పక్కింటికి వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారనమాట. ఒకసారి మీరు విజువల్స్ చూస్తే గనక ఇది ఈ పక్కనున్నది తేజస్విని ఉండే అపార్ట్‌మెంట్ అనమాట. తేజస్విని ఉండే అపార్ట్‌మెంట్ దాదాపు ఒక హెల్తీ మెన్ ఒక మగవాడు ఒక ఆరోగ్యకరమైన మగవాడు ఎంతుంటాడో అంత ఎత్తనమాట. మేబీ వాళ్ళు దూకడానికి కూడా చాలా కష్టపడాల్సొస్తది. డెఫినిట్‌గా కష్టపడాల్సొస్తది. ఈ పక్కన ఖాళీ ప్లేసు. ఈ పక్కన ఖాళీ ప్లేస్ నుంచి దానికి ముందుకున్నది ఒక గోడ. ఇంకా చెప్పాలంటే ఆ గోడకి కిందనేది సరిగ్గా లేదు. ఇంకా కూడా చెప్పాలంటే తేజస్విని వాళ్ళ గోడ కంటే కూడా పెద్దదది. సో, అది జంప్ చేసి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి తలుపులు కొట్టింది అని అంటున్నారు. అదక్కడ వాళ్ళ ఇల్యూజినేషన్ అనుకోవాలో, లేకపోతే ఇమాజినేషన్ అనుకోవాలో, ఇంకేదైనా అనుకోవాలి. ఎందుకంటే తేజస్విని హైట్ చాలా తక్కువుంటుందనమాట. చాలా తక్కువుంటుంది. ఆ గోడ దూకి వెళ్ళింది అని అనుకుందాం. సరే వాళ్ళు చెప్తున్నట్టు గోడ దూకి వెళ్ళి ఫస్ట్ గోడది వీళ్ళ అపార్ట్‌మెంట్ గోడ దూకి వెళ్ళి, ఆ ఖాళీ ప్లేస్‌లో నుంచి మళ్ళీ గోడ దూకి అంటే 2 గోడలు దూకి వాళ్ళ హౌస్‌లోకెళ్ళాలనమాట. హౌస్‌లోకెళ్ళి తలుపు కొట్టింది అని అనుకోవచ్చు. మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు మనకెట్లా కనిపించిందండి సీసీటీవీలో మెట్ల నుంచి దిగుకుంటా కనిపిస్తుందనమాట. మరి ఆ బిల్డింగ్‌లో నుంచి ఈ బిల్డింగ్‌లోకి ఎలా వచ్చినట్టు తేజస్విని? అక్కడ కొంచెము కమ్యూనికేషన్ అనేది మనకి క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నేను ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు రోడ్ తిరిగి వెళ్ళాలంటే దాదాపు 3-5 నిమిషాల టైం పడుతుంది. ఏదైతే ఈ పక్కింటికి వెళ్లి తలుపు కొట్టింది అన్నారు చూడండి. ఇమేజెస్‌లో చూస్తే గనక ఆ చుట్టూ ఆహ్, రోడ్ అనేది ఉందన్నమాట. ఆ రోడ్డు నుంచి రావాలంటే దాదాపు 3-6 నిమిషాలు ఈజీగా పడుతుందన్నమాట. కానీ ఇక్కడ మనకు విజువల్స్‌లో కనిపిస్తుంది తేజస్విని మెట్ల మించి దిగొచ్చింది. సో, ఈ మెట్ల మించి దిగొచ్చే క్రమంలోనే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మేమేం చెప్పారంటే, దాదాపు 1 వరకు వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. 1 వరకు మా హస్బెండ్ హాల్‌లోనే వర్క్ చేసుకున్నారాయన. తర్వాత ఆయన వెళ్లి పడుకున్నారు. ఇక హాల్‌లో మా అత్తమ్మ పడుకుంటారు. అంటే ఆ ఇంటి పెద్దావిడ పడుకుంటారు. ఈవిడకి తలుపులు కొట్టడం వినిపించింది. చాలా సేపు తలుపులు కొట్టిన తర్వాత ఎవరు అని అడిగితే
బయట నుంచి గట్టి గట్టిగా అరుస్తున్నారు. కానీ అరిచే క్రమంలో ఏంటిదంటే, ఈ ముసలావిడెళ్లి వాళ్ళ కొడుకుని లేపలేదు. ఇంకా ఆవిడ చెప్తున్న మాట ఏంటిదంటే, కొడుకు మాట జవదాటదంటండి. మేబీ ఈమె తలుపు తీసినా సరే సిట్యుయేషన్ వేరేగా ఉండేదేమో అక్కడ. సో, ఆవిడింక భయంతోనే ఆళ్ళ హాల్‌లో కూర్చుండిపోయిందంట. తర్వాత ఈ తలుపులు కొట్టడం శబ్దం అయిపోయిన తర్వాత ఆమె గట్టి గట్టిగా కేకలేస్తే లోపల అప్పుడు కోడలు, కొడుకు ఎవరో ఉన్నారు. వాళ్ళొచ్చి అడిగితే ఇట్లా ఎవరో తలుపులు కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు. మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళేమన్నారంటే రీసెంట్‌గా దొంగలు పడ్డారు మా కాలనీలో. సో, ఈ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మేము తలుపులు తీయలేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ తలుపులు కొడుతుంది ఈ అమ్మాయే అని చెప్పేసి మాకు క్లారిటీ లేదని కూడా చెప్పారన్నమాట వాళ్ళు. మరి ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే తెల్లారిన తర్వాత ఎవరైతే కింద అబ్బాయిలున్నారో వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసిందనన్నారు. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో తలుపులు కొట్టడం అయిపోయిన తర్వాత తేజస్విని కిందకి దిగి ఆ బ్యాచిలర్స్ రూమ్‌లోకొచ్చింది. ఆ బ్యాచిలర్ రూమ్ ఎలా ఉందో కూడా చెప్పాను కదండీ! ఇమేజెస్‌లో పిక్చర్స్‌లో చూడొచ్చు మీరు. ఫస్ట్ తలుపు క్లోజ్ చేసుంది. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా తేజస్విని లోపలికెళ్ళిపోతే ఆ పిల్లలు భయపడి వేరే రూమ్‌లోకి వెళ్ళిపోయారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇతను ఎవరైతే ఈ అజయ్ అని చెప్పబడుతున్న సో, ఎవరైతే పర్సన్ గేట్ తెరిచారో అతని పేరు రోహిత్ అండి. అతన్నే ఇప్పుడు అజయ్ అని అంటున్నారు. అజయ్ అని ఎందుకంటున్నారో నేనొకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఈ అమ్మాయి ముందు ఆ బ్యాచిలర్స్ రూమ్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి పంపించేసిన తర్వాత ఈ అజయ్ రావడం చూసామన్నట్టు. ఈ విజువల్స్ చూడొచ్చు మనం. ఇతను చెప్పిందేంటిదంటే ఆమె హెల్ప్ మీ అన్నా తప్ప ఇక్కడ అజయ్ అనేవోడు ఎక్కడా లేదు అని చెప్పేసి అంటున్నారు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను. తేజస్విని ఏం మాట్లాడింది అనేది కరెక్ట్‌గా విన్నది కేవలం అక్కడున్న బ్యాచిలర్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఆమెకి దగ్గరలో ఉన్నారు. ఆమె పలికిన ప్రతి మాట కూడా క్లారిటీగా విన్నది ఎవర్రా అంటే ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే. ఈ రోహిత్ చెప్తున్నదేంటిదంటే హెల్ప్ మీ అంటుంది. అప్పుడు నేనన్నాను స్టే ఇన్‌సైడ్ అని చెప్పాను అన్న తప్ప అక్కడ అజయ్ అనే పేరు రాలేదు. ఇదంతా కల్పితం అని చెప్పేసి రోహితే చెప్తున్నాడన్నమాట. ఇక ఇందాక ఏదైతే నేను ఆడియో క్లిప్ వైరల్ అవుతుందని చెప్పాను కదండీ! ఒకసారి వినండి. ఈ పెద్ద గేట్ కాడికి వచ్చిన ఫస్ట్ నాకు అట్లా వచ్చేది అవపడుతుంది సేమ్ అన్న ఎట్లా వస్తున్నాడో దెబ్బకి వచ్చింది వచ్చేసి డైరెక్ట్ నాకు అవపడుతుంది. నేను నార్మల్గా మనం న్యూడ్ ఉంటామని మనం ఎందుకు అనుకుంటాం, బ్రౌన్ కలర్ పాయింట్ వేసుకున్నా కావచ్చు వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ అన్నం తింటుంటే ఆమె నా ఇట్లా డోర్ కొట్టు కెన్ ఐ సిట్ ఇయర్ అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కూర్చోరా అని అడుగుండే. అంటే ఇంకేనా అని చెప్పిన తర్వాత కూర్చున్నది. కూర్చొని ఇక నేను అట్లనే ఏమన్నా వస్తుంది కావచ్చు, నైట్ ఏమైనా కార్ బుకింగ్స్ ఉంటాయి, క్యాబ్ కూడా వస్తుందంటే వచ్చింది కావచ్చు అని వస్తుంది కావచ్చు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు డైరెక్ట్ నేను అప్పుడు కూడా న్యూడని అనుకోలేదు. దీని మీద వెళ్ళి ఇట్లా చూసిన ఆ డోర్ కొట్టింది ఫస్ట్. ఆ డోర్ తర్వాత ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసింది అట్లా ఉండే, సేమ్ అట్లనే ఉండే. లోపలికి పోయింది. హెల్ప్ మీ అనుకుంటుంది. ఇక్కడికి వచ్చినాక హెల్ప్ మీ అని ఆ డోర్ కొట్టింది. మళ్ళీ వచ్చి ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ కొట్టిన లోపల ఏమన్నా మావాడు ఐటీ ఎంప్లాయ్ ఇంకొకరిని ఉంటాడు. ఆయనే నైట్ షిఫ్ట్ చేసుకుంటాడు. ఆయన చూడగానే భయపడ్డాడు. ఫుల్ న్యూడ్గానే ఉంది. డైరెక్ట్ అవి లోపలికి వెళ్ళగానే మావాడు లోపలికి వెళ్ళాడు. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ఆ బెడ్రూమ్కి ఇక్కడ మరి ఆయన లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నప్పుడు ఈ రూమ్ ఖాళీ అన్నాడు. ఆ రూమ్లోకి వెళ్ళినా అయిపోతుంది. మరి లోపల ఉండు అని నేను ఇక్కడ ఉన్నప్పుడు లోపల ఉండు అని చెప్పిన. లోపల కూడా లేదు. నువ్వు చెప్పినావా? హెల్ప్ మీ అని అంటే ఆమె లైట్గా ఇట్లా డోర్ తెరిచి హెల్ప్ మీ అని అంటే స్టే ఇన్సైడ్ అని అన్నాను. ఎవరు నువ్వు అన్నావు? నేను అన్నా స్టే ఇన్సైడ్. ఇక్కడ నుంచి అన్నా. ఇక్కడ నుంచి అంటే అది ఏమైంది, ఇక్కడ నుండి ఆమెకు చెప్పిన ఎవరు అని గట్టిగా అరిచిన. ఎందుకంటే మన డోర్ ఎవరిని అరిచగానే ఆ రమ్మ హెల్ప్ మీ అని ఆమె లోపలికి పోయింది. డోర్ తెరుచుకొని లోపలికి పోయిన తర్వాత స్టే ఇన్సైడ్ అని చెప్పిన తర్వాత ఆమె లోపల ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఆమె కాపాడుకుని ఈ సరౌండింగ్ అలాగైనా చిన్న ఉంటుంది, అలాగైనా మీద దాచుకోవచ్చు, గల్లీకైనా మీద దాచుకోవచ్చు. ఇట్స్ విషయం. ఆమె ఇక అట్లా చూసేవరకు ఆ డోర్ తెరిచి మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వస్తే నేను లోపల స్టే ఇన్సైడ్ అని 2 సార్లు అన్నా ఆ గేట్ పెట్టబోతుంది. ఎందుకంటే ఆ గేట్ పెట్టబోతుంది వింటలేదు. నాకు భయం. ఇక్కడ ఉన్నప్పుడు నేను భయపడలేదు. స్టే ఇన్సైడ్ ఆమె ఏదో కాపాడుకోవడానికి భయపడలేదు. ఆమె చెప్తుంటే కూడా వినకుండా ఇటు వచ్చే వరకు ఆ గేట్ పెడుతుంటే కూడా గేట్ తీసింది. ఇట్లా ఆమె చెయ్యి ఇంట్లో గేట్ పెడుతున్నా ఇట్లా చెయ్యి ఇట్లా తాకగానే అతను రన్నింగ్ స్టార్ట్ చేసి నాకు భయమైంది. చెప్తే ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అప్పటికేమైనా అరుస్తుందా ఆమె? ఏమనలే. మరి నీ వెనక కూడా పరిగెత్తినప్పుడు ఏమనలే. ఏమో ఇట్లా అనుకుంటా విజువల్స్లో ఉంది కదా. విజువల్స్ ఏం లేదు.
నేను చూసిన విజువల్స్. విజువల్స్ అక్కడ కింద మీరు ఆ సీసీ కెమెరాలో చూడండి. ఫస్ట్ నువ్వు ఈ సీసీ కెమెరా ఇదే ఈ సీసీ కెమెరా అవతల దాటినాక ఆమె కింద పడ్డది. ఆహా. ఆమె చేతిలో సంథింగ్ బట్టల క్లిప్పులు 2 ఉండే ఆహా. అక్కడ కింద పడ్డాయి. అది ఉందా నీ దగ్గర క్లిప్పింగ్? అది క్లిప్స్ మా దగ్గర ఏం లేవు. అక్కడ క్లిప్స్ కాదు, ఆ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ లేదమ్మా. మీరు ఎక్కడ చూసారు మరి అది? ఏది వీళ్ళు తీసినారు కదా, వీళ్ళు కామన్ అందరూ తీసుకొని వచ్చినారు. ఆహా, కింద పడ్డట్టుగా. కింద ఆమె కింద పడింది అన్నావు కదా. కింద పడింది. నేను వెనక ఇట్లా వీడియోలో కూడా నేను ఇట్లా వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె ఏదో కింద పడితే తీసుకున్నది, తీసుకొని మళ్ళీ వెనక ఊరికి వచ్చింది. పోయి అట్లా వెళ్ళిపోయింది కదా ఆమె. ఆమె గుడికి వెళ్ళింది, నేను చక్కగా వెళ్ళిపోయినా. నువ్వు ఎట్లా పోయినావు? ఇట్లనే పోయినా, స్ట్రైట్ రైట్. ఓకే, స్ట్రైట్ రైట్. ఆమె నువ్వు చక్కగా అక్కడ వై జంక్షన్ వచ్చింది. వై జంక్షన్ లో ఆమె గుడికి వెళ్ళిపోయింది. గుడికి వెళ్ళిపోయింది. నేను అట్లా ఉరికినా, ఇక వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె అటు పోయిందని చెప్పేసి నేను కొంచెం దూరం పోయి ఆగిన. ఆగి వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే. సో మీరు విన్న దాంట్లో ఏంటిదంటే, ఎవరైతే ఈ కాన్వర్జేషన్ అంతా సాగిందో అతను రోహిత్, అజయ్ కాదు ఇక్కడ. ఓకే, మరి అజయ్ ఎవరు అని అంటే అజయ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా రోహిత్ చెప్పిన మాటలు. ఏంటిది? రోహిత్ నైట్ డ్యూటీ చేసుకుంటూ ఉండే టైంలో నాకు కాల్ వచ్చి బయటకు వెళ్ళాను. దాదాపు 1 అవర్ మాట్లాడుకున్న తర్వాత రిటర్న్ నేను వచ్చేసే టైంలో, మళ్ళీ రూమ్కి వచ్చేసే టైంలో గేట్ దగ్గర నుంచి ఆమె పరిగెత్తుకుని రావడం చూశాను. సో ఆమె వచ్చి ఏంటిదంటే రూమ్ లో ఏం జరిగింది అనేది రోహిత్ కి తెలియదు. సో తను కరెక్ట్ గా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి తేజస్విని ఆ గేట్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంటే, మీరు విజువల్స్ లో చూస్తే కనుక తిని గేట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, బయట నుంచి గేట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. బట్ తేజస్విని అక్కడి నుంచి కూడా గట్టిగా అరుచుకుంటూ హెల్ప్ మీ అని అరుచుకుంటూ తను గేట్ లోని తోసేసిన సిచ్యువేషన్ అన్నమాట. సో తను ఇంకా బలంగా తోసేస్తుంటే ఒక ఆడపిల్ల ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక రోహిత్ కూడా భయపడి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఇది జరిగింది. బట్ అక్కడ ఎవరైతే విన్నారో తేజస్విని మాటలు క్లారిటీగా విన్నది కేవలం ఆ ముగ్గురు అబ్బాయిలు మాత్రమే. సో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ అజయ్ అనే క్యారెక్టర్ అనేది, అజయ్ అనే మాట తేజస్విని నోట్ల నుంచి రాలేదు అని చెప్తున్నారు. మరి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు చెప్తున్నట్టు? వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారా ఇంకేదైనా? అసలు ఈ అజయ్ అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోహిత్ మాట్లాడుతున్న మాటలనే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇతనే అజయ్ ఆడియో కాల్ లీక్ అని చెప్పేసి చెప్తున్నారు. అతను అజయ్ కాదండి, రోహిత్ అన్నమాట. సో అతనితో మనం మాట్లాడిన ఎక్స్‌క్లూజివ్ ఆడియో కూడా మన దగ్గర ఉంది. ఇకపోతే ఈ అజయ్ ఎవరు అయ్యుంటే మేబీ తేజస్విని వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే బెంగుళూరులో పనిచేసినప్పుడు తన కొలీగ్ కావచ్చు, లేకపోతే ఎవరికీ తెలియకుండా మేబీ తన బాయ్ ఫ్రెండే కావచ్చు. నేను బాయ్ ఫ్రెండ్ అని అనట్లేదు, అయ్యే ఛాన్స్ ఉందేమో. మనందరికీ రిలేషన్స్ ఉంటున్న విషయం తెలిసిందే. ఇక్కడేంటిదంటే తేజస్విని ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఏదో పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ మధ్య సఖ్యత అనేది సరిగ్గా లేదు. ఇంకొకటొచ్చేసి జాబ్ వదిలేసి వచ్చింది. సో వీటన్నిటి మధ్య కూడా మేబీ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడో ఉన్న ఈ అజయ్ అనే క్యారెక్టర్ బయటకొచ్చిందేమో బై అన్‌ఫార్చునేట్‌లీ. మేబీ ఇక్కడ కూడా ఆ విషయం ఆలోచించాలన్నమాట. ఇక్కడ డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఇది ఒక రకమైన వ్యాధి లాంటిది. జరిగినవి జరగనట్టు, జరుగుతున్నవి ఏంటిదంటే వాటితో మాకు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తారు. ఈ అజయ్ అన్న క్యారెక్టర్ కూడా మేబీ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నుంచి వచ్చిందేమో అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది సిట్యుయేషన్. ఇకపోతే దీని గురించి పోలీసులు ఏమంటున్నారంటే, కంప్లీట్‌గా తేజస్విని మానసిక స్థితి అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి స్టార్టింగ్‌లో చెప్పారు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా పోలీసులొచ్చారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ పోలీసులతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాము. బట్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇకపోతే ఆ రోజు పోలీసులు ఎందుకొచ్చారంటే, ఏదైతే సెకండ్ ఫ్లోర్‌లో సీసీ కెమెరా పని చేయట్లేదో, ఆ ఫుటేజ్ అంతా కూడా దాదాపు ముగ్గురు, నలుగురు పోలీసులొచ్చి తీసుకెళ్లారండి. మీరు ఆ విజువల్స్‌లో చూస్తున్న వాళ్ళందరూ పోలీసులే. ఇకపోతే ఆ ఇంటి ఓనర్ రాములు గారిని కూడా మాట్లాడడానికి ఇకపోతే ఆ ఇంటి ఓనర్‌తో మాట్లాడించడానికి ప్రయత్నిస్తే ఆయన చాలా స్మైలీగా ఆన్సర్ చెప్పారనమాట. పోలీసులకి ఇచ్చాము డేటా. నాకు ఆ విషయం ఏమి తెలీదు. పోలీసులు చూసుకుంటారని చెప్పేసి ఆయన జారుకున్నారనమాట. ఇక ఈ ఇంటి ఓనరు ఆ సెకండ్ పర్సన్, ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాల్సిన నెసెసిటీ ఏంటి? ఎందుకంటే కింద బ్యాచిలర్స్‌కి ఇచ్చారు, బానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక టెనెంట్స్‌కి ఇచ్చారు. ఫ్యామిలీ అండి అది. ఫ్యామిలీకి ఇచ్చారు, బానే ఉంది. మరి సెకండ్ ఫ్లోర్‌లో పైన పెంట్ హౌస్ కూడా ఇలాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ థర్డ్ పర్సన్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మేబీ అలాంటి వాటిని, అదంతా ఫ్యామిలీస్ ఉండే ఒక పీస్‌ఫుల్ ఏరియా అన్నమాట. అలాంటి ఏరియాలను ఒక ఓయూ రూమ్ లాగా ఈ ఎయిర్ నాబ్ యాప్‌లో రూమ్స్ బుక్ చేసుకునే సిట్యుయేషన్ ఏంటిది అక్కడ? అదొకటి మనం ఆలోచించాలి. తేజస్విని ఏదైతే గుడికి వెళ్ళిందో, గుడి దగ్గర కూడా ఆమె ప్రదక్షిణాలు చేసిందని అంటున్నారు. మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చండి. ఆమె ఒక రకమైన భయంతోటి, ఒక రకమైన యాంగ్జైటీతో ఉంది తప్ప అక్కడ భక్తితో లేదు. ఇక్కడ భక్తితో ముడిపెట్టకండి ప్లీజ్. ఆ పాప చనిపోయి ఎక్కడుందో ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకోండి మీరు. ఆమె ముందు ఆ గేట్‌ని తీయడానికి చూద్దాం మనం. గేట్‌ని తీయడానికి ప్రయత్నిస్తుంది. అది రాకపోయేసరికి ఆమె చుట్టూ తిరిగింది. ఒకసారే తిరిగింది తను. 2, 3 సార్లు ప్రదక్షిణ చేయలేదు. ఆ వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర
ఏదైతే ఒక చిన్నదుందో ఆ గుడి దగ్గర కూర్చుండిపోయిందని. అది మనకి సస్పిషియస్ అండి. ఎందుకంటే జస్ట్ ఆమె వచ్చి ఆ గుడిలోకి దూరిపోయి కూర్చుంది. గుడిలోకి దూరిపోయి కూర్చున్న తర్వాత అజంప్షన్ చేసుకోవచ్చంటే ఎవరి నుంచైనా తప్పించుకోవడానికి లేకపోతే ప్రొటెక్షన్ కోసము మేబీ కూర్చునుందేమో. వచ్చే క్రమంలో అక్కడ ఆ బట్టను చూసి ఏదైతే చీర ఉందో ఆ చీరను చూసి ఆ చీర కోసం అమ్మవారి విగ్రహాన్ని లాక్కొని వచ్చేసిందేమో అని కూడా ఆలోచించాలండి. ఎందుకంటే తను విగ్రహం తీసుకున్న తర్వాత ఏదైతే ఫస్ట్ నడిచినంత స్లోగా నడిచి రాలేదు మనం. తను. మీరు విజువల్స్ చూడొచ్చు. ఫస్ట్ ఏదైతే స్లోగా నడుచుకుంటా ఆ గుడి చుట్టుకుంటూ వెళ్ళిందో, అంత స్లో మోషన్ లేదు తన దగ్గర. అంత పీస్‌ఫుల్‌నెస్ లేదు. జస్ట్ ఆ విగ్రహం తీసుకోవడము, చీరను చుట్టుకోవడం, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఏమంటున్నారంటే, ఏదైతే పార్క్ ఉందో, పార్క్ గేట్ క్లోజ్ చేసుంటుంది. అది కూడా జంప్ చేసిందంటున్నారు. అది చాలా రాంగ్ అండి. అక్కడున్న వాళ్ళని కూడా కనుక్కున్నాము. గేట్‌కి అక్కడ ఎలాంటి తాళాలు వెయ్యరు. సో, అది తీసుకున్న తర్వాత ఆమె వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ సస్పీషియస్. ఎందుకంటే విగ్రహాన్ని పట్టుకున్నప్పుడు విగ్రహానికి చుట్టూ ఉంది చీర. అమ్మవారి విగ్రహానికి చుట్టూ ఉన్న చీరని తేజస్విని విగ్రహంతో పాటు దూకేసే టైంలో చీర కూడా పడిపోవాలి. ఆ పక్కన ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులోనే పడిపోవాలి. మరి చీర మాత్రమే బయటెందుకు వదిలేసినట్టు? లేకపోతే నిజంగానే తేజస్విని దూకేసినప్పుడు విగ్రహం గూడా అక్కడ పడిపోతే ఆ విగ్రహాన్ని ఎవరైనా చోరీ చేశారు. ఎందుకంటే ఏదైతే బీరప్ప దేవాలయం ఉందో అది ఇప్పటి దేవాలయం కాదండి. అందులో ఉన్న విగ్రహాలు చాలా పాత విగ్రహాలనమాట. పాత విగ్రహాలంటే మనకి డిఫరెంట్ మెటల్స్‌తో చేసుంటాయి. మనకందరికీ తెలిసిందే గదండీ! పాతకాలం విగ్రహాలకి ఈ బ్లాక్ మార్కెట్‌లో చాలా డిమాండ్ అనేది ఉంటుంది. మేబీ ఆ విధంగా ఎవరైనా దాన్ని క్యాష్ చేసుకున్నారా? లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి దొరికిందా విగ్రహం అనేది ఇప్పటి వరకు తెలీదు. ఎందుకంటే పోలీసులు గజీతగాళ్ళు పెట్టేసి మేము విగ్రహం తీయిస్తామని ఆ పూజారులు ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నగ్నంగా తాకింది కాబట్టి మైల పడింది. మేము తీసుకోమంటే తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఆ విగ్రహం నీటిలోనే ఉంటే నిజంగా ఇక్కడ ఇంకొక రెండో క్వెషన్స్ అన్నట్టు చీర మాత్రం ఎందుకు బయట పడేసింది? విగ్రహంతో పాటు ఎందుకు దూకేసింది? విగ్రహం నిజంగా లేకపోతే మేబీ అక్కడ థర్డ్ పర్సన్ వచ్చి ఉండే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించొచ్చు. ఆ చీర పడిన ప్లేస్ సేఫ్ ప్లేస్ ఉందన్నమాట. విగ్రహం గూడా అక్కడే పడిపోతే తను జంప్ చేసింది. ఇంకొకటేంటిదంటే ఆ విజువల్స్‌లో చూస్తున్నట్టు కొంచెం డిస్టెన్సే ఉంది. ఈ పక్కన ఏదైతే వాకింగ్ పాత్ ఉందో, వాకింగ్ పాత్‌కి గాని, ఆ పక్కన ఉన్న గుట్టకి గాని మధ్యలో స్మాల్ డిస్టెన్స్ ఉంది. మేబీ నడుచుకుంటూ వెళ్ళిపోదాము అన్న మైండ్‌లోను తేజస్విని నడుచుకుంటూ ఎళ్లి అక్కడ ఏమన్నా మునిగిపోయిందా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే అది ఊబి. వన్స్ మనం కాలు పెడితే కాలనేది పైకి రాదు అనని అంటున్నారనమాట. తేజస్వి డెడ్ బాడీ గూడా మనకి అలాంటి సిట్యుయేషన్‌లోనే స్టాండింగ్ పొజిషన్‌లోనే దొరికింది మనకి. సో, ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఉంది. పోలీసులేంటిదంటే ఏదైతే వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకెళ్ళి దాదాపు ఒక 3, 4 డేస్ అవుతుంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు తీసుకెళ్లారు ఆళ్ళు కెమెరాసు. బట్ ఇప్పటి వరకు గూడా దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాని బయటకివ్వలేదు. బట్ ఇక్కడ తేజస్విని తల్లి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయిందని అంటున్నారు. అంటే తేజస్విని చనిపోయే రోజు వాళ్ళ తండ్రి ఈశ్వరరావు వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళిద్దరు బిహేవియర్ అనేది చాలా సస్పిషియస్‌గా ఉందన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా జరిగినా మనం ఎంత అల్లల్లాడిపోతాము. బట్ మార్నింగ్ 8:00 అయిన తర్వాత ఇదిగో మీ అమ్మాయి ఇట్లా చేసింది, ఇట్లా పారిపోయిందని అన్నా కూడా ఆమె తల్లి అనేది చాలా ఒక రకమైన అగ్రెసివ్‌నెస్ తోటి అంటే డోంట్ టాక్ రబ్బిష్ మీరెందుకు మా అమ్మాయి విషయం తీస్తున్నారు. మాకు తెలుసు ఏం చేసుకోవాలో. ఇప్పుడు మీరెళ్లి వెతికి తీసుకురండి మా కూతుర్ని. అంటే నేనిప్పుడు ఏమన్నా మాట్లాడితే నా కూతురు తిరిగొచ్చేస్తదా? ఇలాంటి విషయాలు చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఎక్కడా కూడా నా కూతురు ఎళ్ళిపోయింది అన్న బాధ లేదు. కింద ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో రోహిత్ ఉన్నాడు. రోహిత్ వాళ్ళతో మాట్లాడంటే 2, 3 సార్లు మా అమ్మాయి ఇలా ఎళ్ళిపోయింది. తిరిగొచ్చేస్తదిలే అని చెప్పేసి ఆమె చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పింది అని చెప్పేసి కిందున్న బ్యాచిలర్స్ అంటున్నారనమాట. ఇక తేజస్విని చనిపోయిన తర్వాత కూడా ఆమె పోస్ట్‌మార్టం డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైతే తేజస్విని తల్లి వాళ్ళు తండ్రున్నారో వాళ్ళు బిందాస్ టీవీ చూసుకుంటా చక్కగా బీర్లు తాగకుండా కూర్చున్న సిట్యుయేషన్ అన్నమాట అక్కడ. అక్కడ కూడా మీడియా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కూడా అదే అగ్రెసివ్‌నెస్ తోటి మాట్లాడారు. వాళ్ళిద్దరూ నిజంగానే తేజస్విని పేరెంట్సా? కాదా? లేకపోతే ఈమె పిచ్చి పిచ్చిగా చేస్తదని చెప్పేసి ఈమె బాధ వదిలించుకోవడానికి థర్డ్ పర్సన్ ఎవరినైనా రప్పించారా? లేకపోతే ఈమెకి ఏదో పిచ్చి పిచ్చి కలలొస్తాయి కాబట్టి ఏదో క్షుద్ర పూజలు చేయించారు. ఆ క్షుద్ర పూజల్లో చేసే క్రమంలోనే తేజస్విని చనిపోతే పోతే పోయిందిలే పేడని చెప్పేసి వదిలేసుకున్నారా? ఇలాంటి క్వెషన్స్ అనేవి చాలా అంటే చాలా రైజ్ అవుతున్నాయన్నమాట. ఇకపోతే ఇంకొక వెర్షన్ ఏంటిదంటే ఆమెతో బలవంతంగా ఈ ప్రాస్టిట్యూషన్ చేయించడానికి చేసే క్రమంలోనే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తేజస్విని కిందకొచ్చేసింది అని ఇంకొక వెర్షన్ అంటున్నారన్నమాట. బట్ ఆ రోజు తేజస్విని కిందకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి మాత్రమే ఉంది అని అంటున్నారు. కానీ ఈ గొడవలు విన్న వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము 2, 3 చేతులు చూసాము. అందులో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు వాయిస్ కూడా ఉందని చెప్పేసి పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్ మధ్యలో అసలు తేజస్విని కేస్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది?
కొంత సమాచారం ప్రకారం తెలుస్తుంది ఏంటిదంటే పోలీసులు ఈ కేసును క్లోజ్ చేసేసారు అని అంటున్నారనమాట. క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది అసలు పోలీసులకి? ఎందుకంటే వాళ్ళ అమ్మ సస్పిషియస్ గానే ఉంది. ఆ ఇంటి ఓనరు ఎవరైతే ఎయిర్‌నాబో యాప్ రన్ చేస్తున్నాడో వాడు సస్పిషియస్ గానే ఉన్నాడు. ఇక సెకండ్ ఫ్లోర్‌లో అన్ని కెమెరాస్ పనిచేసి వీళ్ళ సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా మాత్రమే పనిచేయకపోవడానికి కారణం ఏంటి? అదొక పెద్ద సస్పిషియస్. ఇన్ని సస్పిషియస్ మధ్య చనిపోయిన అమ్మాయి మీద అబండాలు వేయడానికి లేదు. ఇక అజయ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఆడియో కాల్ లీక్ అయిందో ఇప్పుడు మన మీడియాలో స్ప్రెడ్ అవుతుందో, ఆ వాయిస్ అనేది రోహిత్‌దండి. ఆల్రెడీ ఇతను మాట్లాడింది మనం ఆల్రెడీ విన్నాం గదా! రోహిత్ వాయిస్ అన్నమాట. ఈ రోహితే ఆ రోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురెళ్ళిన తర్వాత ఆమెని లోపలే ఉండమని చెప్పిన అబ్బాయి ఈ రోహితే. ఈ రోహిత్‌ని అజయ్ అని అంటున్నారన్నమాట. సో, ఇక్కడేంటిదంటే రోహిత్ వాళ్ళు చెప్తున్న ప్రకారం అజయ్ అన్న మాట ఆమె నోట్లో నుంచి రాలేదు. ఇదంతా ఎల్యూజినేషన్ అని అంటున్నారన్నమాట. నిజంగా అజయ్ ఉన్నాడా లేదా అనేది మనకు తెలీదు. బట్ ఈ కేస్‌లో మాత్రము చిన్న అని అనకూడదండి. ఒక అర్థం కాని మిస్టరీ ఉంది. అర్థం కాని మిస్టరీ. మిస్టరీనే మిస్టరీ అనుకుంటే మనము ఇక్కడేంటిదంటే అర్థం కాని మిస్టరీ. అసలు ఒక అమ్మాయి అలా బట్టలిప్పి గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్న తర్వాత ఎటైనా పారిపోవచ్చు. లేకపోతే అదే చీర చుట్టుకొని ఇంటికనే వచ్చేయొచ్చు. ఆ విగ్రహాన్ని తీసుకొని చెరువులో పడిపోవాల్సిన నెసెసిటీ ఏంటి? అక్కడ ఎవరైనా పర్సన్ ఉన్నారా? లేకపోతే ఈమెని మెంటల్‌గా ఎవరైనా హిప్నటైజ్ గాని చేశారంటారా? సో, ఇవన్నీ కూడా చాలా చాలా క్లిష్టంగా ఉన్న విషయాలన్నమాట. దీని మీద పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఆమె ఫోన్‌ని డేటాననేది రికవర్ చేస్తున్నారు. అలాగే ఆమె వాడిన ల్యాప్‌టాపు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు ఎస్పెషల్లీ ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగిందనేది ఆ సీసీ కెమెరాలోనే మనకుంటుంది. ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తేనే ఈ కేస్‌కనేది ఒక ఫుల్ స్టాప్ పడే వీలు